మనం రాజ్యాంగంలోని ప్రతి అధికరణం పైన చర్చించుకుందామన్న అభిప్రాయంతో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను, కానీ సమకాలీన సంఘటనలను విస్మరించడానికి వీలు లేదు. భారతదేశంలో ఈ కుల వ్యవస్థను గురించి చాలా దురభిప్రాయాలు ఉన్నాయి, చాలా దుష్ప్రచారాలు కూడా ఉన్నాయి. మందకృష్ణమాది గారు అలాగే హిందూ మతంలో కుల ప్రస్తావన ఉండటం కొంత దానికి మైనస్ పాయింట్ అన్న విధంగా మాట్లాడారు. కానీ వాస్తవానికి సనాతన ధర్మంలో కులాలు లేవు. సనాతన ధర్మంలో ఉన్నది వర్ణ వ్యవస్థ మాత్రమే ఉన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు. అవి కూడా ఏంటంటే ఒక వర్ణం నుంచి మరొక వర్ణంలోకి మారగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటివి. పుట్టుక చేత అందరూ శూద్రులే. ప్రయత్నపూర్వకంగానే ఎవరైనా సరే, వైశ్యులైనా, వ్యాపారస్తులైనా, లేదా రాజ్యం సాధించి క్షత్రియులైనా, లేదా ఇవన్నీ అవసరం లేదు అని శాస్త్ర పఠనము, శాస్త్ర బోధన, ఆచారాలు, వ్యవహారాలు పరిరక్షించే వ్యక్తిగా ఉండదలుచుకుంటే బ్రాహ్మణుడిగా ఉండవచ్చు. అట్లా అనేక మంది మన సనాతన ధర్మ చరిత్రలో అనేక మంది బ్రాహ్మణులుగా. బ్రాహ్మణ అంటే అది ఒక కులం కాదు. బ్రాహ్మణ అంటే వేదం. బ్రాహ్మణములు అనగా వేదములు. ఎందుకు దానికి బ్రాహ్మణము అనే పేరు వచ్చింది అంటే, ఈ విశ్వాన్ని మనం బ్రహ్మం అంటాం. ఈ విశ్వాన్ని గురించిన చర్చ ఉంది, విశ్వాన్ని గురించిన వివేచన ఉంది, కాబట్టి అది వేదం, అది బ్రాహ్మణం అయింది. వాటిని అభ్యసించి, వాటిని అభివృద్ధి చేసి, బోధించి, ఆచరించి చేసే కులం బ్రాహ్మణ కులం లేదా బ్రాహ్మణ వ్యక్తి అవుతాడు తప్పితే, దురదృష్టవశాత్తు ఈ రోజున్న ప్రభుత్వాలు పుట్టుకతోటే కులాన్ని వాడికి ఆపాదిస్తూ ఉన్నాయి. తండ్రి కులాన్ని పిల్లలకు ఆపాదిస్తూ ఉన్నాయి. ఇది చాలా తప్పు విధానం. అట్లా చేయటమే కాకుండా వారి మధ్య అనేక విభేదాలు సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ప్రయత్నం ఇవాళ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. లేకపోతే ఎక్కడ కూడా మతానికి కులానికి మధ్య ఘర్షణ ఉండవలసిన అవసరమే లేదు. ఎవరి పని వారిది. మరి ఈ కులాలు ఎలా ఏర్పడ్డాయి? భారతదేశంలో సుమారుగా 7500 కులాలు ఉన్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతం ఉంది కదా అంటే వృత్తిని బట్టి కులం ఏర్పడుతుంది అని. అసలు మనుషులు లేనప్పుడు వృత్తి ఎక్కడి నుంచి ఉంది? ముందు మనుషులు ఉన్నారు, అంతేగాని ముందుగా వృత్తులు లేవు. మరి ఆ మనుషులకి కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ కులం పేరుతో పుట్టలేదు కదా. ఈ విషయంతో పాటు పుట్టిన జీవులు, ముఖ్యంగా మానవులు కులాల పేరుతో పుట్టారా ఏంటి? ఆ ట్యాగులు మనం అంటిస్తున్నాం. మనం ఊహించుకోవచ్చు కదా. అంటే ఎలా ఏర్పడ్డాయంటే, ఎక్కడికక్కడికి చిన్న చిన్న సంచార జీవనులుగా అడవులలో వేటాడి, నగ్నంగా తిరుగుతూ, లేదా ఆకులను కట్టుకుంటూ, చెట్ల కింద, చెట్టు తొర్రల్లో, రాతి గుహలలో బ్రతుకుతూ, జంతువులను వేటాడి పచ్చి మాంసం పీక్కు తినే సమూహాలుగా మానవులు ప్రారంభమయ్యారని ఊహించటంలో తప్పు లేదనుకుంటా. సహజంగానే ఈ సమూహాల మధ్య వనరుల కోసమా లేదా ఆడవాళ్ల కోసమా యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలంటే ఏముంది? ఆ రోజుల్లో కోర్టులు, న్యాయము, మంచి చెడు, ధర్మం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జంతువుల్లాగానే యుద్ధం అంటే చంపుకోవటమే. ఎంతమందిని చంపితే అంత గొప్ప వీరుడు. పాపం పుణ్యం అన్న మాట లేదు. ఆ విధంగా ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్కసారి పోరాడుకొని విడిపోయి మరి కొంచెం పెద్ద సమూహాలుగా ఏర్పడి ఒక్కొక్క గుంపు ఒక్కొక్క కులంగా పరిణమిస్తుంది. కులము అంటే గుంపే, కుల్ అంటే గుంపు అని అర్థం. జాతి వేరు, కులం వేరు. జాతి అంటే పుట్టుకతో వచ్చేది. ఉదాహరణకు మనం కోయ వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి చెప్పవచ్చు వీళ్ళు కోయ వాళ్ళని. అట్లాగే మీకు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి డోంగ్రాలు వాళ్ళని చూస్తే వీళ్ళు అక్కడ వాళ్ళని మనం చెప్పవచ్చు. కొంతవరకు లంబాడీలను చూస్తే కూడా వీళ్ళు లంబాడీలని చెప్పవచ్చు. కానీ ఒక రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, మీ ఇష్టం వచ్చిన కులాన్ని కనుక మీరు తీసుకొని ఒక హాల్లో 1000 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక రకమైనటువంటి శారీరక లక్షణాలు ఉండవు. కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళంతా ఒక జాతి కాదు, ఒక కులం. అవసరార్థం, ఇష్టపూర్తిగానా బలవంతంగానా
కలిసి సమూహంగా బ్రతికినటువంటి ఒక సమూహం. ఎప్పుడైనా సరే గెలిచిన సమూహం వాళ్ళు అధికులమని అంటారు. ఓడిపోయిన సమూహాన్ని వీలైనంత వరకు వెంటాడి చంపుతారు. ఆడవాళ్ళని లాక్కుంటారు, వనరులు లాక్కుంటారు. కొంతకాలం తర్వాత శత్రుత్వాలు తగ్గితేనో లేదా రాజులు మారితేనో వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ఓడిపోయిన వాళ్ళు అణిగిమణిగి ఉంటే వాళ్ళని చిన్న చిన్న కింద వృత్తులు చేసుకోవటానికి అనుమతిస్తారు. అంతేగాని సమానమని పక్కన కూర్చోటానికి అంగీకరించరు. ఇది సహజం. ఈరోజు మన రాజకీయాల్లో కూడా అదే చూస్తున్నాం. అంతే తప్పితే వృత్తిని బట్టి కులాలు ఏర్పడవు. అయితే పెద్ద పెద్ద సమూహాలు ఒక చోట ఉండటం, నగరాలు పట్టణాలు ఏర్పడ్డప్పుడు కొన్ని వృత్తులకి కొందరు అంకితం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొందరు అవగానే వారికి ఒక కులం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వృత్తులు మార్చుకోవచ్చు. ఇవాళ శాఖల వాళ్ళుగా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు రేపు మంగళవాళ్ళు అవ్వచ్చు, మరొక రోజు వడ్డరవాళ్ళుగా మారచ్చు. వాళ్ళ ఇష్టం. ఇది జీవనభృతి కోసం మారే వృత్తులే, చేసే పనులే తప్పితే వాటికి ఒక వృత్తికి ఒక పేరు, ఆ వృత్తి చేసినందుకు ఆ కులానికి మరొక పేరు పెట్టడం అనేది తప్పు పని. అది ఇప్పుడు మనం మాల అన్నాము, ఏ వృత్తి సూచితం అవుతున్నది? మాదిగా అన్నాం, ఏ వృత్తి సూచితం అవుతున్నది? చాలా నిజంగా చెప్పాలంటే ఇంకా ఇతర కులాల కంటే కూడా ఇవి అందమైన పేర్లుగా ఉన్నాయి. మాదిగలు చెప్పులు కుట్టే వాళ్ళని మాదిగా అన్నాం అనుకోండి. అధిక సంఖ్యాకులైనటువంటి వాళ్ళు, శారీరకంగా బలవంతులైనటువంటి వాళ్ళు ఆ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? లాభసాటి వృత్తేనా లేకపోతే గౌరవప్రదమైనదేనా? కాదు. యుద్ధాలలో ఓడిపోతే, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులలో ఓడిపోతే బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక చిన్న వృత్తిని ఎంచుకొని బ్రతక తప్పదు. పెద్ద వృత్తి చేస్తానంటే, చదువుకుంటానంటే, మీతో పాటు పక్కన కూర్చుంటానంటే గెలిచిన సమూహం ఒప్పుకోదు. అలా ఏర్పడ్డాయి తప్పితే ఈ కులాలు ముందుగా వృత్తి ఏర్పడి ఆ వృత్తిని ఆశ్రయించిన వాళ్ళందరూ ఒక కులంగా పరిణామం చెందడం అనేది పచ్చి అబద్ధం. ఉదాహరణకి మీకు కాకతీయులు బోయవాళ్ళు, పులింద అనే తెగకు చెందినటువంటి బోయవాళ్ళు. మరి ఆ రోజున రాజ్యాలు చేశారు. రాజ్యం పోతే ఈ రోజు ఏం చేస్తున్నారు? అడవులలో పెట్టెలు కొట్టుకొని వేటాడి జీవనం సాగిస్తున్నారు. అట్లాగే భారత కాలంలో అంటే సుమారు 5400 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశాన్ని గౌడులు పరిపాలించారు అని భారతంలో ఉంది. అట్లాగే జస్ట్ 400 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతాన్ని సర్వాయి పాపన్న అనే ఒక గౌడ వ్యక్తి పరిపాలన చేశాడు. పరిపాలన చేసేటప్పుడు గౌడులు ఎలా ఉంటారు? అధికారయుతంగా ఉంటారు. ఆ అధికారం పోతే ఎలా ఉన్నారు? తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసి పెట్టాల్సి వస్తుంది. అట్లాగే మీకు రాయలసీమని ఎంతో కాలం క్రితం కాదు, 400 సంవత్సరాల క్రితం శ్రీనాథ మహాకవి మెడలో గుదిబండ వేసినటువంటి రాజులు వడ్డెర రాజులు. ఆ రోజున కోటలలో పరిపాలన చేశారు. ఈ రోజున మట్టి పీసుకుంటున్నారు. యాదవులు సాక్షాత్తు శ్రీకృష్ణుడి వంశం వాళ్ళే ఏం చేస్తున్నారు? ఈరోజు గొడ్లు గొర్రెలు కాసుకుంటున్నారు. శాలివాహనులు కుమ్మరి వాళ్ళు అంటారు. నందవంశపు రాజులు చాణుక్య చంద్రగుప్త ఎపిసోడ్లో నందవంశపు రాజులు మంగలి వాళ్ళు. ఆ రోజున తలకాయలు నరికారేమో, ఈరోజు తలకాయల పైన జుట్టు నరుకుతున్నారు. ఎప్పుడైనా సరే అధికారం కోల్పోతే జరిగే పరిణామము ఇదే, ఏ కులానికైనా సరే. ఒకప్పుడు బ్రాహ్మణులు ఎలా ఉన్నారో మీకు తెలుసు. అధికారం కోల్పోతే, రాజకీయ పరిస్థితులు మారితే ఈరోజు ఎలా ఉన్నారో తెలుసు. తెలంగాణలో కేసీఆర్ గారు ఒక సర్వే చేయించి 97% మంది బ్రాహ్మణులు బిలో పవర్టీ లైన్ ఉన్నారని తేల్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు తెలుసు, ఈ రోజున అధికారంలో కానీ వ్యాపారాల్లో కానీ అత్యంత ధనవంతులు కానీ బ్రాహ్మణులు లేరు. ఒకప్పుడు జమీందారులుగా ఉండేవాళ్ళు. ఈ విధంగా రాజ్యాలు కోల్పోతే, అధికారం కోల్పోతే, అధికార పార్టీల యొక్క మద్దతు కోల్పోతే ఏ కులం పనైనా ఇలాగే జరుగుతుంది. ఆ విధంగా వెనకబడిన కులాలే తప్పితే ఇవన్నీ వెనక పడవేయబడ్డ కులాలు. అంతేగాని అట్లాగే పద్మ శాలీలు కానీ, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అనేక రాజవంశాలు కానీ, చౌహాన్లు వగైరా, కాకతీయులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చోళ, పాండ్య, ఈ రాజులు అందరూ కూడా
శూద్రులు వాళ్ళు ఎక్కడున్నారు? యుద్ధాలలో ఓడిపోయాక నామ రూపాలు లేకుండా పోతారు. ఇప్పటిలాగా ప్రజాస్వామ్యము మరొకటి లేదు కదా, మానవ హక్కులు అన్నమాట. ఆ విధంగా అనేక కులాలు అంతరించిపోయినాయి. ఇవాళ మెజారిటీ సంఖ్య కలిగి ఉన్నటువంటి కులాలు అన్నీ కూడా కాపులు, అలాగే కమ్మ, రెడ్డి. కాకుంటే ఈ కమ్మ, రెడ్డి, కాపు, వెలమ వీళ్ల పరిపాలనలు గత 1000-1200 సంవత్సరాల నుంచి మాత్రమే కనపడతాయి. కానీ సనాతనంగా ఈ దేశాన్ని పరిపాలించిన, జంబూద్వీపాన్ని పరిపాలించిన జాంబవంతులు ఈనాటి ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వారి నుంచి రాజ్యాలు రాకపోవటం వల్లనే వేల రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఏర్పరచుకున్న తర్వాత తమకంటూ ఒక కులం ఏర్పరచుకొని తమది అధిక కులం అని పేరు పెట్టుకోవటం వల్ల ఇన్ని కులాలు ఏర్పడ్డాయి తప్పితే ఇవి వృత్తులు బట్టి ఏర్పడలేదు. అంబేద్కర్ మహాశయుడు కూడా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం కృషి చేశాడు. వాళ్ళకు రాజ్యాధికారం అప్పజెప్పాలని చూశాడు. మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ అని పెట్టినట్టుగానే ఆయన కూడా షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టి భారతదేశం మొత్తం పోటీ చేశారు. కానీ మనకు తెలుసు, మీరు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అని పేరు పెట్టుకుంటే ఎస్టీలు ఎందుకు వేస్తారు, బీసీలు ఎందుకు వేస్తారు, ఓసీలు ఎందుకు వేస్తారు? ఎవరు వేయలే. చివరికి ఆ పార్టీకి 2.38% ఓట్లు వచ్చి తుడిచిపెట్టుకుపోయి అంబేద్కర్ గారు స్వయంగా ఓడిపోయారు 1952లో. ఇక 1956 అక్టోబర్లో పార్టీ పేరు నుంచి షెడ్యూల్డ్ కాస్ట్ అనే మాట తీసివేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టారు. భారతదేశ కులాలు అన్నీ కూడా ఏనాడో సంకరమైనాయి. అనేక సార్లు రాజ్యాలు కలిసి విడిపోయి తద్వారా మానవ సమూహాలు కలిసి విడిపోవడం జరిగింది, వివాహాలు వగైరా ద్వారా. అందువల్ల ఇవాళ ఎవరిని కూడా నీవు ఫలానా ఈ కులం కాబట్టి నువ్వు అధికుడివి లేదా నువ్వు తక్కువ వాడివి అనడానికి వీలు లేదు. మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రతిపాదన చేశారు, పూజారులుగా, పురోహితులుగా బ్రాహ్మలే ఎందుకు ఉండాలి, మేము ఎందుకు ఉండకూడదని. ఇది చక్కటి ఆలోచన, అలా ఉండాలి. ఉంటేనే భారతీయత భావం బలపడుతుంది, సనాతన ధర్మం పరిఢవిల్లుతుంది. లేకపోతే ఈ సనాతన ధర్మాన్ని కానీ, ఈ గుడులను కానీ, ఆచారాలను కానీ బ్రాహ్మణులు రక్షించగలరా? లేరు. వీళ్ళు సనాతన ధర్మ సిద్ధాంతాలను బోధించగలరు తప్పితే వాటిపై దురాక్రమణలు జరిగినప్పుడు రక్షించే శక్తి వారికి లేదు. అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని వర్గాలు కూడా భారతీయతను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి పూనుకుంటేనే ఇది నిలబడుతుంది. లేకపోతే గతంలో లాగానే ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు, పాకిస్తాన్, మయన్మార్, ఇప్పుడున్న బంగ్లాదేశ్, మలేషియా వగైరా దేశాలను ఏ విధంగా అయితే మనం కోల్పోయామో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. అది జరగకూడదు అంటే ఈ రోజున మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి దానిని ఒక వేదంగా గ్రహించాలి, తూచా తప్పక అమలు చేయాలి. ఇతర కులాలు పౌరోహిత్యంలోకి, పూజారి వర్గంలోకి రావటానికి ఆహ్వానించాలి. నిజానికి మన దేవుళ్ళు, మునులు కూడా వాళ్లే. ఈ దేశ మూల పురుషులు, మూల పాలకులు కూడా, ఈ సంస్కృతికి ఆద్యులు, ఆరాధ్యులు కూడా వాళ్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో విన్నందుకు. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలకు నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తర్వాత వీడియోల్లో మనం రాజ్యాంగంపై చర్చ కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.